న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. పుదుచ్చేరి యానం కుల వృత్తులతో జీవనం సాగిస్తున్న నాయి బ్రాహ్మణులకు సుమారు 34 మందికి కుర్చీలు మరియు కిట్లు ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుదుచ్చేరి వ్యాప్తంగా అందరికీ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వారికి కిట్లు పంపిణీ చేయడం జరుగుతుందని, కానీ యానం ఉన్న వారికి 8 ఏళ్లు 10 ఏళ్లకు ఒకసారి ఇవ్వడం జరుగుతుందని, ఈ కిట్లు కూడా ఆపడానికి అనేక రకాల ప్రయత్నాలు చేసిన డైరెక్టర్ చాలా మంది కృషి చేశారని, యానంలో ఉన్న సోషల్ వెల్ఫేర్ అధికారి రాజేంద్ర కూడా అనేక సార్లు నా దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. ఇక మీద నుండి పుదుచ్చేరిలో ఏ విధంగా అయితే ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఇస్తున్నారో అదే విధంగా యానంలో కూడా ఇచ్చేలా నేను కృషి చేస్తానని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ పరిపాలనా అధికారి అంకిత్ కుమార్ ఐఏఎస్, సోషల్ వెల్ఫేర్ అధికారి రాజేంద్ర మరియు తదితరులు పాల్గొన్నారు. పుదుచ్చేరి యానం కుల వృత్తులతో జీవనం సాగిస్తున్న నాయి బ్రాహ్మణులకు సుమారు 34 మందికి కుర్చీలు మరియు కిట్లు ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుదుచ్చేరి వ్యాప్తంగా అందరికీ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వారికి కిట్లు పంపిణీ చేయడం జరుగుతుందని, కానీ యానం ఉన్న వారికి 8 ఏళ్లు 10 ఏళ్లకు ఒకసారి ఇవ్వడం జరుగుతుందని, ఈ కిట్లు కూడా ఆపడానికి అనేక రకాల ప్రయత్నాలు చేసిన డైరెక్టర్ చాలా మంది కృషి చేశారని, యానంలో ఉన్న సోషల్ వెల్ఫేర్ అధికారి రాజేంద్ర కూడా అనేక సార్లు నా దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. ఇక మీద నుండి పుదుచ్చేరిలో ఏ విధంగా అయితే ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఇస్తున్నారో అదే విధంగా యానంలో కూడా ఇచ్చేలా నేను కృషి చేస్తానని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ పరిపాలనా అధికారి అంకిత్ కుమార్ ఐఏఎస్, సోషల్ వెల్ఫేర్ అధికారి రాజేంద్ర మరియు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ కూడా ఇస్తే మీకు ఏదో దీనివల్ల ఏదో అద్భుతం జరిగిపోద్దనే ఇది కాదు, కానీ ప్రభుత్వం నుంచి వచ్చి మమ్మల్ని ప్రభుత్వం ఆదుకుంటుంది, నిలబెడుతుంది అనే భరోసా ఉంటుందని వాళ్ళకైతే ప్రతి 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి క్రమం తప్పకుండా అన్నీ జరుగుతున్నాయి. మనకు మటుకు కొంచెం 8 సంవత్సరాలు అయింది. అది నేను అప్పుడే పాప చింత రామజోగ్ గారు స్టార్టింగ్ నేను గెలిచిన తర్వాత నుంచి కూడా కంటిన్యూ వీళ్ళకి ప్రతిదీ కూడా చైరు కిట్ అంతా రెడీగా ఇస్తారని, అంటే ఆఖరికి 1-2 ఇయర్స్ పైన చాలామంది మీ సంఘం నుంచి కూడా వచ్చి కలిసిన తర్వాత ఎంత అవుతుంది పోనీ నేనేదో రకంగా చేయాలనేమో ఏదో రకంగా ఇవ్వాలని చూసాం. కాకపోతే ఈ గవర్నమెంట్లో కొంచెం లేట్ అయింది, కొంచెం లేట్ అయినా కూడా మంచి జరిగింది. ఇంకా ఎటువంటిది ఏదైనా ఉన్నా కూడా మీరు నాకు 100% చెప్తే ఏ ఇబ్బంది లేకుండా నా వల్ల అయింది కూడా నేను చేసి పెడతానండి. దాంట్లో ఏమీ ఇబ్బంది లేదు. కాకపోతే ఉన్న ఇబ్బందులు నా ఇబ్బందులు కానీ గవర్నమెంట్ పరిస్థితులు కూడా మీకు తెలుసు కాబట్టి ముందున్నలా కాకుండా లాస్ట్ 10 ఏళ్ళులా కాకుండా ఇప్పుడు కొంచెం మెరుగ్గానే ఉందని చెప్పుకోవచ్చు. దీనికి కూడా పూర్తిగా ప్రతి 3 ఏళ్ళకి అక్కడ మొదట ఎలా జరుగుతుందో ఇక్కడ కూడా అటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈయన కొత్తగా జాయిన్ అయిన తర్వాత కూడా అనేక ఇబ్బందులు ఉన్నాయి. అన్నీ అక్కడికి చేసిన 2 సంవత్సరాలు తప్ప మనం గుర్తురావట్లేదు. దూరంగా ఉన్న వాళ్ళు మేము ఒక 20 సార్లు తిరిగినా కూడా అక్కడ కొంచెం లేట్ అవుతుంది. ఈసారి అటువంటి పరిస్థితి లేకుండా అక్కడ అదేవిధంగా ఇందులో కొంతమందికి స్కూటీలు ఇచ్చారు, 3 చక్రాల బళ్ళు. మనమేమో కొన్ని వెనకబడే ఉన్నాం. మనం ఎంత అడుగుతున్నా కూడా అక్కడ అసెంబ్లీలోనో పలానా నియోజకవర్గం మంత్రి గారి దగ్గర లేకపోతే ఇంకోటి చెట్టు 4 ఫోటోలు తీసుకుని వెళ్ళిపోతున్నాయి. ఇది కూడా మనం పోరాడి పాపం రామజోగ్ గారు కానీ మేడం కూడా పూర్తిగా సహకరించారు. ఆవిడ కూడా ఎట్టి పరిస్థితుల్లో యాన్నకి చేసి పెట్టాలి, అందులో ఇబ్బంది లేదని. ఏదో మీరు 4 పేరుకు 3 ఇచ్చేస్తే కుదరదండి. ఎంతవరకు ఉన్నారో ఆ సంఘానికి అందరికీ కూడా చివరి వరకు అందరికీ ఎంతమంది అప్లై చేసుకున్నారో అంతమందికి చేయాలంటే ఆవిడ చేసేస్తాను అన్నారు. కాబట్టి మనం మెయిన్గా ముందు ఈ డిపార్ట్మెంట్లో వీళ్ళందరూ కూడా సహకరించి జరగబట్టి వాళ్ళందరికీ కూడా మనందరం కృతజ్ఞతగా ఉన్నారు అండి. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఎలా జరగండి. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్.
వరప్రసాద్ గారు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్. దాంట్లో పెట్టేసి బాక్స్ దాంట్లో పెట్టేసి బ్యాగ్లో పెట్టి కుర్చీలు ఎత్తున్నారు మాకు ఇచ్చేసారే పత్తి వచ్చేది. ఓకే సార్. వస్తాను సార్ ఇప్పుడు. ఇప్పుడు జరుగుతుంది. ఆఖరి పాపం సీనియర్లు అందరూ కూడా దగ్గరికి వచ్చి లాస్ట్ టైం ఈ లేవు అంటే ఆఖరికి ఎంత అవుతుంది ఆఖరికి నేను చూద్దామని కూడా రెడీ అయ్యారు. అంటే ఆ రోజున అంటే నాకు కూడా ప్రతిదీ కూడా ఏదో ముగ్గురు చేయగలుగుతాం, నలుగురు చేయగలుగుతాం. ఉన్న ఇప్పుడు ఒక 50 మందికి చేయాలి, ఇంత అందంగా చేయాలంటే గవర్నమెంట్ నిలబడాలి. అప్పుడు ఒక 20 సార్లు మెట్లు దిగిన తర్వాత కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ప్రముఖ శైవ క్షేత్రం కుండలేశ్వరంలో రానున్న మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాట్లను అమలాపురం ఆర్డీఓ మాధవి సమీక్షించారు. ఆలయ ప్రాంగణం, స్నానాల రేవు, భక్తుల రాకపోకలకు సంబంధించిన మార్గాలు, పార్కింగ్ ప్రాంతాలు వంటి ప్రధాన ప్రాంతాల్లో ఆమె సందర్శించి పరిస్థితిని అంచనా వేశారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ప్రముఖ శైవ క్షేత్రం కుండలేశ్వరంలో రానున్న మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాట్లను అమలాపురం ఆర్డీఓ మాధవి సమీక్షించారు. ఆలయ ప్రాంగణం, స్నానాల రేవు, భక్తుల రాకపోకలకు సంబంధించిన మార్గాలు, పార్కింగ్ ప్రాంతాలు వంటి ప్రధాన ప్రాంతాల్లో ఆమె సందర్శించి పరిస్థితిని అంచనా వేశారు. మహాశివరాత్రి పర్వదినం రోజున కుండలేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు సుమారు 1,00,000 మంది వరకు భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆర్డీఓ మాధవి ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్రమబద్ధమైన దర్శన ఏర్పాట్లు, త్రాగునీటి సదుపాయం, క్యూలైన్ల నిర్వహణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రత్యేకంగా స్నానాల రేవు వద్ద భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున భద్రతా చర్యలు కట్టుదిట్టంగా ఉండాలని ఆమె తెలిపారు. ఈ నేపథ్యంలో గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచడంతో పాటు అవసరమైన చోట్ల పడవలను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు. పారిశుద్ధ్యం విషయంలో నిర్లక్ష్యం అసలు సహించబోమని హెచ్చరించిన ఆర్డీఓ ఆలయ పరిసరాలు, రేవు ప్రాంతం, అన్నదానం జరిగే ప్రదేశాల్లో స్వచ్ఛతను ఖచ్చితంగా పాటించాలని అధికారులకు సూచించారు. చెత్త సేకరణకు ప్రత్యేక బృందాలను నియమించి తాత్కాలిక మరుగుదొడ్లు, త్రాగునీటి ట్యాంకులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్ నిర్వహణ, వైద్య శిబిరాలు, అత్యవసర సేవలు, పోలీస్ బందోబస్తు వంటి అంశాలపై కూడా ముందస్తు ప్రణాళికలతో పనిచేయాలని ఆమె అధికారులకు తెలిపారు. భక్తులు సురక్షితంగా, సౌకర్యవంతంగా శ్రీ పార్వతీ సమేత శ్రీ కుండలేశ్వర స్వామి వారిని దర్శించుకునేలా అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని ఆర్డీఓ మాధవి స్పష్టం చేశారు. ఫిబ్రవరి 15వ తారీఖు ఉంది. సో అందులో వన్ ఆఫ్ ది మేజర్ ప్లేసెస్ మనకి కోఆర్డినేషన్. సో దానికి సంబంధించి ఈరోజు మనం ఈ కోఆర్డినేషన్ మీటింగ్ అనేది పెట్టుకున్నాం. ఇక్కడికి విచ్చేసిన నాగేశ్వరరావు గారికి, తహసీల్దార్, సిఐ అండ్ ఆల్ ఆఫీసర్స్ అండ్ వచ్చిన కమిటీ మెంబర్స్, గుడి తరఫున ఉన్న వాళ్ళందరికీ కూడా ముందుగా నమస్కారాలండి. అండ్ రాజేశ్వరరావు గారు మనకి నియర్లీ ఇక్కడ 70,000 వరకు వచ్చారు దర్శనంకి. అండ్ ఇప్పుడు ఈ మహాశివరాత్రి అనేది ఒకే రోజు మార్నింగ్ టు నైట్ వరకు ఉంటుంది కాబట్టి, అండ్ సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ అన్ ఇంక్రీజ్, అంటే నియర్లీ 1 lakh పాపులేషన్ వస్తారు అనేది ఎక్స్పెక్టేషన్. సో దానికి తగ్గట్టుగానే
ఫిషరీస్ ఈ డిపార్ట్మెంట్ అన్ని కూడా నెక్స్ట్ ఇక్కడ మెయిన్ శానిటేషన్ ఇష్యూ కాబట్టి మన పంచాయత్ సెక్రటరీ సార్ మననే ఉన్నాయి. దాంట్లో లాభంగా ఏమి లేకుండా పనిచేస్తాను మేడం. అలాగే కొండలేశ్వరం అంటే వీడికి పార్కింగ్ ఒకటి పార్కింగ్ ఒకటి లేదు మేడం. మన ఇక్కడ 80 లక్షలు పెట్టి నేను 18 ముద్దాలు చేయని దేవుడికి తీసుకున్నాను ప్రజెంట్. ఇంకా ఎవరిని ఇస్తే తీసుకుని అది కప్పెట్టి కొండలేశ్వరానికి నా సాయశక్తిగా సాయపడాలని చూస్తున్నానండి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే అండి, ఎవరో గ్రామస్తులు కొంతమంది సహకారం చేస్తారు, కొంతమంది వ్యతిరేకంగా ఉంటున్నారండి. కానీ ఆ ప్రాబ్లమ్స్ అయితే మాకు వాయిపోండి. డిపార్ట్మెంట్ ప్రకారంగా మేము ఏదైనా మీ నోటీసులో పెట్టి దాని మీద వెంటనే చర్యలు తీసుకోవాలండి. మేము చేసి పనులు ఏ ప్రాబ్లం మీరు ఏ ఎంక్వైరీ అయినా చేసుకోవచ్చు, మా మీద చర్య తీసుకోవచ్చు. ఎప్పుడు దాన్ని కట్టుబడి ఉంటామండి. మీకు నిజాయితీగా పనిచేయడానికి వచ్చాము. నేననగా రాజుగారు అనగా మేమైతే మా జేబులో డబ్బులు ఖర్చు పెట్టి కొండలేశ్వర స్వామి మీ ఎలా స్వామివారు ఎలా ఉన్నాను మా నిబద్ధత అందుకు దాన్ని మీరు కాపాడుతూ డిపార్ట్మెంట్ కనుక పోలీసు వారు కూడా మాకు సహకరించే విషయాలు కొన్ని ఇబ్బంది పడుతున్నాం. మీరు పోలీసు వారు కూడా మాకు సహకరించి ఖచ్చితంగా మేము చేసి పనికి మాకు మీ ప్రభుత్వం తరపుని మీరు మాకు సహకారం మాకు చేస్తే మా వంతుగా మేము కొండలేశ్వరాన్ని ఒక రేపు పుష్కరాలకి జిల్లాలో ఎక్కడ జరగనట్టే కొండలేశ్వరం జరగాలని కోరుకుంటున్నాం. అందుకు మీరు మా సాయశక్తిగా మేము రేవులో కూడా ఎమ్మెల్యే గారితో చెప్పాడు అన్ని అక్కడ టాయిలెట్స్ కానీ ఏమీ లేవు మేడం. వచ్చిన భక్తులు చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటాడు మేడం. పొద్దున్న 5-6 స్టార్ట్ అయితే రాత్రి 8-9 వరకు కంటిన్యూ వచ్చి స్నానాలు చేస్తారు మేడం. వాళ్ళకి సరైన సౌకర్యం లేవండి మేడం. అక్కడ వాటర్ కానీ లేదా ఇంకోటి లేదండి. మీరు మీ గవర్నమెంట్ ప్రకారంగా మీరు ఏవైతే ఇక్కడ కావాలో అవసరం అన్ని మీరు చేస్తే మా సహకారం అయితే మాత్రం డబ్బు రక్షణ చేస్తాం, మా సర్వీస్ చేస్తాం. కానీ కొండలేశ్వర స్వామికి మంచి వెలుగు వచ్చేలాగా మీ టైంలో చేయాలని ప్రభుత్వ పరంగా నేను కోరుకున్నాను మిమ్మల్ని. అలాగే సిఏ గారు ఎస్ఐ గారు కూడా మాకు రేపు 15వ తారీఖు అండి ఖచ్చితంగా ప్రాబ్లం ఎక్కువ ఏమవుతుందంటే ట్రాఫిక్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంటుంది మేడం. అండి ప్లేస్ సరిపోవట్లేదండి. అందుకు దాని విషయంలో కూడా మీరు ఎక్కడెక్కడ పార్కింగ్ ఏం పెట్టాలన్న రూల్స్ ప్రకారంగా ఏం చేద్దంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ ఆడించుకోవడంలో జరుగుతుంది. నన్ను నువ్వు ఎందుకు వెళ్ళకూడదు, నా కాదు ఎందుకు వెళ్ళకూడదు పరిస్థితి ఇక్కడ వస్తుంది. పోలీసు వారు కూడా దాన్ని ఎదుర్కోలేకపోతున్నారండి. దానికి మీరు చర్య తీసుకుని ఎవరిని వేస్తారో డిపార్ట్మెంట్ని కరెక్ట్గా వేసండి. అది మాత్రం కరెక్ట్గా జరగాలని కోరుకోవడం మీరు అన్నారు. థ్యాంక్ యూ. మనకి ఫిబ్రవరి 15th మహాశివరాత్రి ఉన్నది. సో ఈ కొండలేశ్వరం అనేది వన్ ఆఫ్ ది మేజర్ ప్లేసెస్. మనకి శివరాత్రికి హ్యూజ్ గ్యాదరింగ్ ఉంటుంది. లాస్ట్ టైం కార్తీక మాసంకి అరౌండ్ 75,000 ఉన్నారు. సో ఈసారి ఎస్టిమేటెడ్ నియర్లీ 1 lakh భక్తులు వస్తారనేది ఇక్కడ ఎస్టిమేషన్. అండ్ ఇక్కడ మనకి కొండలేశ్వరంలో మెయిన్ ఛాలెంజెస్ నేరో రోడ్ ఉంది, ప్లస్ పక్కనే ఘాట్ ఉంది. సో ఈ ఘాట్కి వచ్చి స్నానం చేసాకే దర్శనం చేసుకుంటారు. సో ఈ ఛాలెంజెస్ ఉండడము అండ్ హ్యూజ్ పిలిగ్రిమ్స్. అండ్ నిన్న ఆల్రెడీ సిఎస్ గారి వీసీ కూడా జరిగింది. ఎక్కడైతే శివరాత్రి విత్ హ్యూజ్ క్రౌడ్ ఉన్నదో వాటన్నిటిని కూడా విజిట్ చేసి లైన్ డిపార్ట్మెంట్స్ అందరినీ అలర్ట్ చేయమని. సో యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ కలెక్టర్ సార్ ఈరోజు ఇక్కడ అన్ని లైన్ డిపార్ట్మెంట్స్తో మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఇక్కడ మనకున్న ఎండోమెంట్ వాళ్ళకి అక్కడ ఎనఫ్ లైటింగ్ అండ్ లైన్లో పిలిగ్రిమ్స్ని పంపించడానికి తగినన్ని ఏర్పాట్లు, తొందరగా దర్శనం జరిగేటట్టు ఏర్పాట్లు చేయమని చెప్పడం జరిగింది. అండ్ ఆల్సో ఎస్పెషలీ మనకి ఇక్కడ ట్రాఫిక్ అండ్ హ్యూజ్ పార్కింగ్ ఇష్యూ కూడా ఉంది కాబట్టి పోలీస్ వాళ్ళకి ఇనఫ్ ట్రాఫిక్ రెస్ట్రిక్షన్స్. సో ఈ 4-wheelers కానీ 2-wheelers కానీ టెంపుల్ దగ్గరలో కాకుండా దగ్గరలో ఒక పార్కింగ్ ప్లేస్ ఐడెంటిఫై చేసి అక్కడికి డైవర్ట్ చేసేటట్టు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో ముఖ్యంగా మనకి ఇక్కడ ఘాట్ ఉంది కాబట్టి సేఫ్టీ ప్రకారం దీనికి బ్యారికేడింగ్ అండ్ ఆల్సో 2 boats అండ్ స్విమ్మర్స్, ఈచ్ బోట్కి 2 స్విమ్మర్స్ తరఫున 4 స్విమ్మర్స్ అండ్ ఇన్ 3 shifts అంటే 12 మంది స్విమ్మర్స్ని కూడా పెట్టడం జరుగుతుంది ఈసారి. అండ్ ఇక్కడ ఉన్న మెయిన్ ఛాలెంజింగ్ ఇష్యూ ఏంటంటే శానిటేషన్. సో పంచాయత్ సెక్రటరీకి అండ్ పంచాయత్ డిపార్ట్మెంట్కి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. శానిటేషన్ టైమ్లీ ఆ రోజు మాత్రం కంప్లీట్గా చేసుకొని ఎటువంటి మనకి కంప్లైంట్స్ రాకుండా చూడమని.
అండ్ ఆల్సో ఎలక్ట్రికల్ వాళ్ళకి అండ్ అదర్ మెడికల్ అండ్ లైన్ డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళ కన్సర్న్డ్ డ్యూటీస్ అని చెప్పి అలర్ట్ చేయడం జరిగింది. సో హోప్ February 15th అవర్ ఈవెంట్ విల్ బి సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ. కనకాలపేట ధనలక్ష్మి కాలనీలో రోడ్లు మరియు డ్రైన్లు నిర్మాణానికి సంబంధించి సుమారు 35,25,525 మరియు గిరి కాలనీలో రోడ్లు మరియు డ్రైన్లు పనులకు సంబంధించి సుమారు 26,11,427 రూపాయలుతో పనులు ప్రారంభించడానికి ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ శ్రీకారం చుట్టారు. కనకాలపేట ధనలక్ష్మి కాలనీలో రోడ్లు మరియు డ్రైన్లు నిర్మాణానికి సంబంధించి సుమారు 35,25,525 మరియు గిరి కాలనీలో రోడ్లు మరియు డ్రైన్లు పనులకు సంబంధించి సుమారు 26,11,427 రూపాయలుతో పనులు ప్రారంభించడానికి ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ జేఈ లక్ష్మి, ఫీల్డ్ ఇన్స్పెక్టర్ ఆదిబాబు మరియు కాంట్రాక్టర్ రఘురాములు మరియు కనకాలపేట పెద్దలు, కార్యకర్తలు, నాయకులు, మహిళలు పాల్గొన్నారు. ఖమ్మం నేను చెప్తాను, వాళ్ళు వస్తారు కదా, ముందు వాళ్ళు వచ్చేసి మీరు మాట్లాడిన దాంతో ఏం కావాలి ఎక్స్ట్రా ఈ రోడ్డు ఇక్కడ దాకా ఉందండి. టీసీలో ఇందులోనే చేసుకోవాలి. ఫార్మేషన్ అయితే చేసేయచ్చు. స్ట్రైట్ అది వాళ్ళకి పని పూర్తి చేస్తాను ఉన్నది నేను అన్నమాట. అది నచ్చలే కాబట్టి వాసు లేవట్కి వెళ్ళిపోతుంది ఎండ టెలికాలనీ గాయత్రి ఇవన్నీ వాసు లేవట్ ఎండ అయిపోతుంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాకినాడ కిరణ్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో పార్టీ అధ్యక్షులు ఆర్దాని దినేష్ పర్యవేక్షణలో మెల్లం చిన్న స్వగృహం నందు ఈ నెల 13వ తారీఖున ఉచిత కంటి శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపి ఆహ్వానం పలికారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాకినాడ కిరణ్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో పార్టీ అధ్యక్షులు ఆర్దాని దినేష్ పర్యవేక్షణలో మెల్లం చిన్న స్వగృహం నందు ఈ నెల 13వ తారీఖున ఉచిత కంటి శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపి ఆహ్వానం పలికారు. 13 ఫిబ్రవరి 2026 తారీఖు శుక్రవారం రోజు దెరెల్దెప్ప గ్రామంలో రెడ్డి స్లాబ్ పక్కన మెల్లం చిన్న గారి ఇంటి దగ్గరలో ఐ క్యాంప్ అనేది నిర్వహించబడింది. దయచేసి చక్కటి అవకాశాన్ని దెరెల్దెప్ప మరియు దొమ్మేటిపేట, సీతారాం నగర్ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని, అలాగే వాళ్ళకి రక్త పరీక్షలు, అదేవిధంగా ఎవరికైనా కళ్ళ ఆపరేషన్ ఉంటే కనుక కళ్ళ పరీక్షలు కూడా, సర్జరీలు కూడా చేయడానికి మరి శ్రీ కిరణ్ కంటి హాస్పిటల్ గారు ఎదురుకు వచ్చారు. ఇది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుంది. కాటంశెట్టి రామ్మూర్తి గారు, అలాగే మెల్లం చిన్న గారు, తిరుకోటి ఆదిమూర్తి గారు, మన పొన్నాడు విఘ్నేష్ గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ
ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిపిస్తున్నాం. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించి అందరూ కూడా వస్తారని చెప్పి, వచ్చిన ప్రతి ఒక్కరికి భోజన సదుపాయాలు ఉన్నాయని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈ చక్కటి అవకాశాన్ని దరిద్రప మరియు దరిద్రప ప్రాంత ప్రజలు, చుట్టుపక్కల ఏరియా ప్రజలందరూ కూడా శుక్రవారం రోజు 13వ తారీఖు ఫిబ్రవరి నెలలో ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అద్దం దినేష్, ధన్యవాదాలు. యానం కాంగ్రెస్ పార్టీ తరఫున యానం పుర ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, 13వ తారీఖు అనగా శుక్రవారం నాడు మార్నింగ్ కాకినాడ కిరణ్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, మా ఈసీకే పార్టీ ఆధ్వర్యంలో అందరం కలిపి కిరణ్ కంటి ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో ఈ కనకలపట్టి వరకు క్యాంప్ పెడతాం జరిగింది. అదేవిధంగా దర్యాలదుప్పలో కూడా చాలా మంది కళ్ళకు సంబంధించిన ఇబ్బందులు పడే పెద్దలందరికీ కూడా ఈ చక్కటి అవకాశం వినియోగించుకోవాలని చెప్పేసి మనవి చేస్తూ, అదేవిధంగా మధ్యాహ్నం భోజనాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అలాగే మా కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా ఈసీకే పార్టీ మెల్లం చిన్నాగారి ఇంటి గారి దగ్గర, అదే రెడ్డి ల్యాబ్ పక్కన ఏదైతే ఆ రెడ్డి ల్యాబ్ పక్కన చిన్నాగారి ఇంటి దగ్గర పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా, అలాగే దొమ్మేడిపేట, సీతారాంపురం, దర్యాలతిప్ప, అలాగే గిరిజనపేట, సావిత్రినగర్ ఉన్న ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ధన్యవాదాలు తెలియజేస్తాం. యానం ప్రజలకు, అలాగే దర్యాలతిప్ప, దొమ్మిడిపేట, సీతారామనగరం, జిఎంసీ బాలియా కాలనీ, సావిత్రినగరం, గిరిజనపేట, ఉదయకృష్ణ కాలనీ, పరంపేట, అలాగే యానం గ్రామ ప్రజలందరూ కూడా రేపు శుక్రవారం 13వ తారీఖు రోజున ఉదయం 8 గంటలకు కాకినాడ కిరణ్ హాస్పిటల్ నుంచి కంటి పరీక్షల నిమిత్తం మేము క్యాంప్ పెట్టడం జరిగింది. కాకినాడ రామూర్తి గారు, అలాగే అద్దం దినేష్ గారు, అలాగే మేము ఈసీకే పార్టీ తరపుని, అలాగే పెద్దలు అందరు కలిపి కంటి పరీక్షలు పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు వచ్చి కంటి పరీక్షలు చేయించుకుని, అలాగే కళ్ళజోళ్ళు ఫ్రీగా ఇస్తారు. అలాగే ఆపరేషన్ పడితే ఫ్రీగా తీసుకెళ్ళి చేయిస్తారు. అలాగే మధ్యాహ్నం 11 గంటలకు భోజనాలు సదుపాయం ఉన్నది. దయచేసి అందరూ మా సీతారామనగర్ రెడ్డి ల్యాబ్ దగ్గర ఉన్న, మా సీతారామనగర్లో ఉన్న మా ఇంటి దగ్గరకు వచ్చి అందరూ ఈ కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేయవలసిన కోరుకున్నాం. నమస్కారం. కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా పలు శంకుస్థాపనలు నిర్వహించారు ఎమ్మెల్యే బండారు సత్యానందం. బండారు మీడియాతో మాట్లాడుతూ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో రాష్ట్రంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజల ఆదరాభిమానాలతో వారి మనోభావాలకు తగ్గట్టుగా కూటమి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని, కొత్తపేట నియోజకవర్గ పరిధిలో 4 మండలాల్లో ఎన్ఆర్ఈజీఎస్ 15వ ఫైనాన్స్ కమిషనర్ R&B నిధులతో 30 కోట్ల రూపాయలు విలువైన అభివృద్ధి పనులు శంకుస్థాపనలు ప్రారంభించుకోవడం జరిగిందని, ప్రజలు ఇచ్చిన అధికారాన్ని వారి అభివృద్ధికి పాటుపడటంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ఓం దేవి నివాచమదనేం తదేవ తాంబసోదంతి సార్ హాస్పిటల్ ఇబ్బందులు రండి, మళ్ళీ బచ్చంగా ఎంతమంది ఉన్నారు శానిటరీ వర్కర్స్? ఇలా ఉండేది ఇలా వెనకొచ్చి తీస్తే బాగా అందరూ పడతారు. ఇక్కడ ఉంది పైకెట్, ఇంకా పైకెట్ ఇలాగే
ते ब्रह्मलोके तु परान्तकाले परामृतात् परिमुच्यन्ति सर्वे दह्रं विपापं परमेष्मभूतं यत्पुण्डरीकं परमध्य सद्गुस्तं तत्रापि दह्रं गगनं विशोकस्तस्मिन् यदन्तः वास्तुपुरुषस्वरूपः त्रिंशद्देवताभ्यो नमो नमः। शोपचारपूजां अद्य स्थले नूतन वैतों ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवौ वास्तुवर्षदेवन्ते राजा राष्ट्रं धारयतां ध्रुवम्। सूर्यादीनां नवानां ग्रहाण श्रीर्यातनो ग्रह लक्ष्मी राष्ट्रस्य जामुखेतजामासकंसृजामसि वास्तुवर्षदेवतानुग्रह प्रसाद सिद्धिरस्तु। वास्तुपुरुषदेवताधिदेवता संपूर्ण द्वारा सहस्रशीरुषः पुरुषः सहस्राक्ष सहस्रपात् ओम गणानान्दवं यत्नोमाक्ष सहस्रपात् सभूमिं विश्वामृतत्वशेषानः यदन्येनातिरोहति यस्सुचिः प्रयतो भूत्वा जुहीयादाद्यमन्वहन् श्रियः पञ्चहत्यं च श्रीकाम सततं जपेत् पद्माक्षी पद्मसम्भवे ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి వర్యులు మోడీ గారి యొక్క నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజల ఆదరాభిమానాలు చూరగొంటూ శరవేగంతో అభివృద్ధికి అడుగులు వేస్తూ పరుగులు పెడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ కూడా ముందంజ వేయిస్తూ ప్రజలు సంతోషపడే విధంగా, ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండే విధంగా, ప్రజల మనోభావాలకు తగ్గట్టుగా ఈనాడు పరిపాలన నడుస్తూ ఉందనేది కొత్తపేట నియోజకవర్గంలో గత 4 రోజులుగా 4 మండలాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేసుకోవడం, అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు చేసుకోవడం, ఎన్ఆర్జిఎస్ నిధుల ద్వారా కానీ లేదా 15th ఫైనాన్స్ నిధుల ద్వారా హెల్త్ సెంటర్స్ కానీ ఆర్ఎన్బి రోడ్లు కానీ దగ్గర 30 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు ఈ 4 రోజుల్లో రోజుకొక మండలం చొప్పున కొత్తపేట నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ప్రారంభించడం, అభివృద్ధి పనులు శంకుస్థాపన చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. ప్రజలు ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పరిపాలన పట్ల ఆదరణ చూపిస్తా ఉన్నారు. అభివృద్ధికి ఈనాడు వారందరూ కూడా ఏ ఆలోచనతోటైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని భారీ మెజార్టీలతో గెలిపించారో అది ఈ ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజల కోసం పనిచేస్తుంది అనేది నాడు ప్రజల నోట వెంట ఉంటే ఎంతో ఆనందంగాను సంతోషంగాను ఉందని తెలియజేస్తా ఉన్నారు. ఈనాడు కొత్తపేట మండలంలో పలు కార్యక్రమాలు మొదలు పెడతా ఉన్నాం. ఇంకా అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేస్తూ ఉన్నాం. రాబోయే పుష్కరాలను కూడా దృష్టిలో పెట్టుకుని దేవాలయాలన్నీ కూడా ఆధునీకరణ చేయాలని శివాని నిధుల ద్వారా కానీ సిజిఎఫ్ నిధుల ద్వారా కానీ ఇతర ఏ విధమైన అవకాశాలున్నా యొక్క పుష్కరాలు 2027 జూలైలో జరగబోయే దానికి కూడా ఒక ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి కార్యక్రమాలు మంజూరు చేయించుకోవడం కోసం
పుష్కర ఘాట్ల నిర్మాణం కానీ, దేవాలయాల నిర్మాణాలు కానీ, పంచాయతీ రాజ్ ద్వారా రోడ్డు కానీ, R&B ద్వారా రోడ్డు కానీ, ఎలక్ట్రిఫికేషన్ కార్యక్రమాలు కానీ, ఇవన్నీ కూడా ప్రతిపాదనలు రూపొందించుకుని పుష్కరాల సందర్భంగా మన ప్రాంతంలో అఖండ గోదావరి మాత, మన గోదావరి మన రాజమండ్రి దగ్గర నుంచి మనకి గౌతమి వశిష్ఠ నదులుగా మన నియోజకవర్గం మధ్య నుంచి వెళ్తా ఉంది. ఆని దృష్టిలో పెట్టుకుని గోదావరి పరివాహక ప్రాంతాలైనటువంటి గౌతమి వశిష్ఠ నదుల మధ్యలో ఉన్నటువంటి మన నియోజకవర్గానికి సంబంధించిన అన్ని చోట్ల కూడా ప్రజలు పెద్ద ఎత్తున పుష్కరాలకు ఇచ్చేస్తారనే ఆలోచనతోటి దానికి తగ్గట్టుగా కూడా ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. ఒక పక్క రైతాంగం కోసం, మరొక పక్క అన్ని వర్గాల సంక్షేమం కోసం, యువత కోసం, మహిళల కోసం, పారిశ్రామికరణ కోసం, MSME ప్రాజెక్టు ద్వారా అనేక మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా కూడా ప్రణాళికలు రూపొందించి పనిచేస్తూ ఉన్నాం. కొత్తపేట నియోజకవర్గంలో ప్రజలు మొన్న సంక్రాంతి సంబరాల్లో కూడా చక్కగా అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుని ప్రజలు ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంక్రాంతి పండుగని చాలా బాగా జరుపుకున్నా ఉన్నట్టుగా ప్రజలు సంతోషపడే విధంగా ప్రభుత్వం ప్రోత్సహించడం జరిగింది, సహకరించడం జరిగింది. ఇవన్నీ కూడా ఈనాడు ఒక కూటమి ప్రభుత్వం యొక్క ఘన విజయాలుగా తెలియజేసుకుంటూ ప్రజలకు ఏ విధమైన కార్యక్రమాలు ఇంకా అవసరం ఉన్నాయో దశల వారీగా కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది. ఇప్పటికే సూపర్ హిట్ అయింది. ప్రజలకు ఏ హామీలు అయితే ఇచ్చారో పెన్షన్ దశల వారీగా 5 సంవత్సరాలకు 1000 రూపాయలు పెంచడం కాదు, ప్రభుత్వం వచ్చిన వెంటనే మొదటి నెలలోనే గడిచిన 3 నెలల్లో కలుపుకుని 1000 రూపాయలు పెన్షన్ పెంచి ఆదుకోవడం జరిగింది. NTR భరోసా కింద తల్లికి వందనం కింద ఒక బిడ్డకి ఇవ్వడం కాదు, ఇస్తారో ఎవరో తెలియటం కాదు, అందరి బిడ్డలకి కూడా 15,000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రైతులకు సహాయం చేసే అన్నదాత సుఖీభావ కింద 20,000 రూపాయలు ఇప్పటికి 2 దఫాలు 7,000, 14,000 ఇవ్వడం జరిగింది. 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది. శ్రీశక్తి పథకం ఉచిత బస్సు ప్రయాణం మహిళలందరూ కూడా బ్రహ్మాండంగా వినియోగించుకుంటా ఉన్నారు. ఒక పక్క వాడపల్లి వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం, అదేవిధంగా ఒక మందపల్లిలో శనేశ్వర స్వామి వారి యొక్క ఆలయానికి కూడా 4 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయి. వివిధ రకాల పనులు కూడా అన్ని కూడా చేపట్టడం జరుగుతుంది. ప్రజల యొక్క సహాయ సహకారాలతో, ప్రభుత్వ పెద్దల యొక్క సహాయ సహకారాలతో, అధికారుల యొక్క సహాయ సహకారాలతో కొత్తపేట నియోజకవర్గ అభివృద్ధికి ప్రజలు నాకు ఇచ్చినటువంటి ఈ మహత్తరమైనటువంటి అవకాశాన్ని ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడతానని ఈ సందర్భంగా కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యుడిగా ప్రజలు నన్ను ఆశీర్వదించినందుకు వారు రుణం తీర్చుకుంటానని తెలియజేస్తా ఉన్నారు. నేనంతా నువ్వు వచ్చాడు నువ్వు పని వచ్చాడు వెనకాల ఎదరకరండి ఇప్పుడు నీకు ఉండకూడదు కొంచెం ఎక్కరామా సార్ చూడండి సార్ ఒకసారి చూడండి సార్. మమ్మల్ని
స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నారు. ఓకే సార్. స్టార్ట్ అయినాయి కదా, చదువు కూడా చేస్తారు. త్వరగా స్టార్ట్ చేయండి, బిల్డింగ్ కట్టండి. ఓకే స్వాగతం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరూ గ్రామ పెద్దలకు, వివిధ గ్రామాల నుంచి ఇచ్చేసినటువంటి గ్రామ పెద్దలకు, అదేవిధంగా కూటమి నాయకులకు, అదేవిధంగా అధికారులకు, అనధికారులకు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఎలా ఉందో అలా వచ్చేయాలి. అందుకో బస్ అందరికీ నెంబర్ గారికి హాస్పిటల్ లాంటిదమ్మా ఇది. డాక్టర్ గారు మన దగ్గర ఉన్న అన్ని అందజేస్తారు.
ఓకే సార్. ఫోటో ఎక్కడ ఉండాలో ఎక్కడ ఇంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.